దొరికింది, బాగ్దాద్ మ్యూజియంలో ఉంది. కావాలంటే మీరు పరిశోధకులు అయితే ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ అని మీరు ఇంటర్నెట్లో కూడా గూగుల్ సర్చ్ చేసుకోవచ్చు. ద కంటెంట్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ది ఎపిక్ ఆఫ్ గిల్గమేష్. చాలా పెద్ద రీసెర్చ్ జరిగి దాని మీద. మన ఇంట్లో మనం కూర్చొని బావిలో కప్పల్లాగా మేమే గొప్ప దేశం, మా దేవుడు ఆకాశంలో ఉంటాడు, హిమాలయాస్లో ఉంటాడు అని చెప్పుకొని పిచ్చి మాటలు మాట్లాడితే నీకేం నాలెడ్జ్ ఉండదు. నీ బావి నుంచి బయటికి రా, ముందు వచ్చి ప్రపంచాన్ని చదువు, అప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్మింది ఎటువంటి కల్పన కథలో. ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ హనోకు అగ్ని రథము మీద ఆకాశమునకు వెళ్ళాడనే సంగతి ఎపిక్ ఆఫ్ గిల్గమేష్లో రాయబడి ఉంది. హనోక్ అనే పేరుంది. హనోకు ఎలా వెళ్ళాడో బైబిల్లో లేదు. దేవుడు తీసుకుపోయాడని ఉంది కానీ ఎలా వెళ్ళాడో లేదు. ఏలియాను అగ్ని గుర్రములు, అగ్ని రథముతో దేవుడు ఏలియాను ఆరోహణం చేయించాడని ఉంది ఏలియా విషయంలో. హనోకు విషయంలో లేదు. కానీ హనోకు కోసం కూడా అగ్ని గుర్రములు, అగ్నిరథం వచ్చిందని ఎపిక్ ఆఫ్ గిల్గమేష్లో రాయబడి ఉంది. సో దట్ హాస్ గాట్ ఎ సర్టన్ authenticity. Epic of Gilgamesh is an authentic book we have outside the Bible about the ancient human history, the history of ancient human civilizations. Authenticity ఉన్నటువంటి పురాణం అది. బికాజ్ బైబిల్ ఉన్న క్యారెక్టర్స్ అందులో ఉంటాయి కాబట్టి. సరే, ఆ ఎపిక్ ఆఫ్ గిల్గమేష్లో చెప్తాడు అనమాట. ఒకడు పొలం నుంచి ఇంటికి వస్తాడు. వచ్చేసరికి భార్య కొడుకుని కానీ ఉంటుంది. వాడు దగదగ మెరిసిపోతుంటాడు. ఎంత చందాలు ఏమిటి, సౌందర్యము, ఈ వెలుగు ఏంటి, ఏంటమ్మా వీడు నాకు పుట్టినవాడు కాదే అంటే ఆమె ఒట్టు పెట్టుకొని చెబుతుంది, అమ్మతోడు, నాయనతోడు, నీతోడు, నాతోడు, అందరూ నీకే పుట్టాడు, నక్షత్ర కుమారులలో ఎవడు నన్ను ముట్టుకోలేదంటది ఆమె. నన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ ద స్టార్స్ హ్యాస్ టచ్డ్ మీ, హీఈస్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ అంటది. అంటే నక్షత్ర కుమారులు అనేవాళ్ళు వచ్చి ఆడపిల్లల్ని అనుభవించిపోవడం అప్పట్లో ఆనవాయితీ అని అర్థం. అలా పుట్టిన వాళ్ళే నెఫీలులు. నెఫీలులు అంటే ఎంత హైటో బైబిల్ చెప్పింది, 70 అడుగుల పైన హైట్. కనుక ఎక్కడైతే 70 అడుగుల పైన పిల్లలు పుట్టారో అక్కడ దేవదూతలు సంగమించారు అనుకోవాలి. మామూలు 5-6 అడుగులు పుడితే మాత్రం మనిషి సంగమించారు అనుకోవాలి. అది నేర్పు కలిగిన జ్ఞానుల తర్కం. ఎఫెక్ట్ని బట్టి నువ్వు అక్కడ ఏం జరిగిందో, ఈ ఫలాన్ని బట్టి, ఎఫెక్ట్ని బట్టి అల్టిమేట్ ఫైనల్ అవుట్కమ్ ఏమై ఉన్నదో దాన్ని బట్టి ఏమేమి ప్రాసెస్ జరిగిందో నువ్వు ఊహించుకోవాలి. కాబట్టి దుష్టుని సంబంధి అయిన వాడు ఒక పుట్టాడు మానవ జాతిలో. వాడు ఎవడంటే మామూలు దేవదూతలకు, మామూలు ఏంజలిక్ బీయింగ్స్కి మామూలు నెఫీరులు పుట్టారు. వీడందరికంటే బలమైనటువంటి దెయ్యం కదా వీడు, బలమైనటువంటి దురాత్మ కదా సాతాను, లూసిఫర్. చాలా ప్రభావం కలిగిన వాడు కదా. అందుకని వాడి విత్తనానికి నెఫీరుల కంటే బల పరాక్రమము కలిగిన వాడొకడు పుట్టాడు. వాడు నిమ్రోదు. నెఫీలులకే నెఫీలుడు వాడు, రాక్షసులకే రాక్షసుడు వాడు, బలవంతుల ముందే అతి బలవంతుడు వాడు, శూరుల ముందే పరాక్రమశాలి వాడు. అసామాన్యుడు కాదు. నెఫీలులలో వాడు ఎక్స్ట్రా ఆర్డినరీ నెఫిలియన్. దయచేసి ఆదికాండం 6వ అధ్యాయంలో 4వ వచనం. ఆ దినముల్లో నెఫీలులు అనువారు, అనగా బలాత్కారులు అనువారు, భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు
వారికి పిల్లలను కనిది పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. వీరే అంటే వీరు మాత్రమే. ఎవడైనా పేరు పొందిన శూరుడైతే వాడు వీడే, నెఫీలుడే అని అర్థము. ఇప్పుడు ఆదికాండం 10వ అధ్యాయానికి రండి. 8వ వచనం. నిమ్రోదు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఇప్పుడు చెప్పండి, ఆదికాండము 6:4 వచనం. ఆదికాండం 6:4 దగ్గర రాసుకోండి. ఆదికాండము 10:8-9 వచనాలు పక్కన రాసుకోండి. పక్కన పూర్వకాలమందు భూమి మీద పేరు పొందిన శూరులు పరాక్రమశాలు వీళ్ళే. నిమ్రోదు భూమి మీద పరాక్రమశాలి అని వీరే అని అంటే, నిమ్రోదు పరాక్రమశాలి అంటే అర్థం ఏమైంది మీకు? ఆ బ్యాచ్లో వాడు వీడు, ఆ బాపుతో ఆ బ్రీడ్ వీడు, ఆ విత్తనమే. నెఫీరుల జాతి నిమ్రోదు. నెఫీరులు మామూలుగా బలవంతులైతే వాళ్ళకంటే అతి బలవంతుడు, మహాబలవంతుడు వీడు నిమ్రోదు. వాడు నీలాగా నాలాగా 5 అడుగులు 6 అడుగులు, పోనీ 6 అడుగులు 2 అంగుళాలు ఉన్నోడైతే 70 అడుగుల నెఫీరులు వాడి మాట వింటారా? నెఫీరులు ఒక్కొక్కడు 60-70 అడుగులు ఉన్నారు. వీడు చిన్నోడు వచ్చేసి, ఇదిగో నెఫీరులారా, ఇప్పటి నుంచి నేను భూలోకానికి రాజునన్నమాట, మీరందరూ నా సేవకులు అన్నమాట, మీరందరూ నన్ను పల్లకీలో మోయాలన్నమాట. ఏంటి వింటున్నారా అంటే, అలంత ఎత్తునుంటే చిన్నగా కింద నుంచి ఏంట్రా ఏదో చిన్న పిట్టరిసినట్టుందని మాటలు కూడా సరిగ్గా కనపడదు, వినపడదు. ఏదో బుడ్డోడే వచ్చేది అరుస్తుంది. ఏంటి అరుస్తున్నాడు? ఆ రాజా. మరి మనం ఎవరురా? వాడిని పల్లకిలో మనం మోయాలా? వాడికి పిచ్చి పెట్ట తీసుకురా, ఫ్రై చేసుకొని తిందాం, ఫ్రై చేసి తినేస్తారు. ఫ్రై కూడా అక్కడ లైర్చుకొని తినేస్తారు. ఇలా 70 అడుగుల మనుషులు నీ ముందు కొన్ని 100 మంది ఉంటే నువ్వు 6 అడుగులు అడుగు పోయారే, మీరందరూ నన్ను సేవ చేయండి అనగలవా నువ్వు? ప్రాక్టికల్లీ దాట్ ఈజ్ ఇంపాసిబుల్, ఇన్కన్సీవబుల్. ఆ 70 అడుగుల వాళ్ళే గడగడ వణికి, మంచి ద్వారా నేను నీకు కాళ్ళు మొక్కుతా, సరే నేను పల్లకిలో మోస్తా అన్నారంటే, నెఫీలుని భయపెట్టగలిగిన పరాక్రమశాలి అంటే వీడు మామూలు మనిషి అయి ఉంటాడు, వీడు రాక్షసుడు అయి ఉంటాడు. ఆ రాక్షసుల కంటే మించిన రాక్షసుడు అంటే వీడు సర్పానికి పుట్టుంటాడు. అది అసలు సంగతి, అసలైనటువంటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ నిమ్రోద్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సీడ్ ఆఫ్ ద సర్పెంట్. కాబట్టి కయ్యూను దుష్టుని సంబంధి అని ఉన్నంత మాత్రాన సాతానుకు అతడు బయోలాజికల్ సన్ కాదు. నిమ్రోదు దుష్టుని సంబంధి అని లేకపోయినా అతడు సాతానుకు బయోలాజికల్ సన్ నిమ్రోదు. ఎందుకంటే దేవదూతలకు జనరిక్ సన్స్ అయినటువంటి నెఫీరులందరికంటే కూడా వీడు గొప్ప బలవంతుడు కనుక, మామూలు దేవదూతల కంటే గొప్ప బలవంతుడైన దేవదూతకు పుట్టుండాలి వీడు అనే లాజిక్ను బట్టి, స్త్రీ సంతానం అని ఒక పర్సన్ ఉన్నాడు, సర్ప సంతానం అని ఒక పర్సన్ కూడా ఉండాలి అనే లాజిక్ను బట్టి నిమ్రోదు సైతానుకు పుట్టిన జనరిక్ సన్. ఇంతకు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆదాము హవ్వలను పాపంలో పడవేసినప్పటి నుండి దుష్టుడు పనిచేస్తున్నాడు. కయీను లాంటి వాళ్ళనేమో భావజాలమును ప్రభావితం చేసి దుష్టుని సంబంధులుగా మార్చాడు. తరువాత దేవుడు సృష్టించిన నరజాతికి భిన్నంగా ఒక సంకర జాతి రాక్షసులను పుట్టించడం కూడా సాతాను చేసిన ఇంకో పని. విన్నారా? దుష్టుని సంబంధులైనటువంటి వాళ్ళను 2 రకాలను సాతాను భూమి మీద తయారు చేశాడు. దేవదూతల వీర్య కణాలకు, మానవ స్త్రీల యొక్క అండములకు పుట్టిన ఒక సంకర మిశ్రమ జాతిని భూమి మీద పుట్టించటం
సాతాను చేసిన ఒక కార్యం. దేవదూతల వీర్య కణాలు మానవ కాంతల యొక్క అండము ఫలదీకరణం చెందే బయోలాజికల్ ప్రాసెస్ ద్వారా మాత్రమే కాకుండా మనుషులకే పెళ్ళిళ్ళు చేసుకుంటే పుట్టినటువంటి మామూలు మనుషులను కూడా వాళ్ళ భావజాలం మీద గ్రిప్ సంపాదించి సువార్త నమ్మకుండా సత్యాన్ని ద్వేషించేటట్టు, సత్యాన్ని లాజిక్ ద్వారా చూపించడానికి ప్రయత్నిస్తే వీడు ఇల్లాజికల్గా మాట్లాడేటట్టు మానవుల మనసును ప్రభావితము చేసి భావజాలపరంగా దుష్టుని సంబంధులు కొంతమందిని సృష్టించాడు వాడు. అలాంటి వాళ్ళలో మొదటివాడు కయ్యను, తర్వాత బోళ్ళు మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇండియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, జర్మనీ, అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని తరముల్లో ఉన్నారు. భావజాలమును బట్టి దుష్టుని పిల్లలు, భావజాలమును ఆలోచన విధానాన్ని బట్టి సైతాను సంతానం అన్నవాళ్ళు అన్ని తరముల్లో ఉన్నారు. యేసు బాప్తిస్మిచ్చు యోహాను ఆ తరములో ఉన్నారు, నా తరములో నీ తరములో ఎప్పుడు కూడా ఉన్నారు. సో we have some people who are ideologically children of Satan. Ideological children, ideological seed of the serpent, ideological children of the devil. భావజాలపరమైన సాతాను చిల్డ్రన్, సాతాను పిల్లలు. భావజాలం కాదు బాబు, అసలు వాడి విత్తనానికే పుట్టారు అనుకున్న రాక్షసులు కూడా ఉన్నారు. వాళ్ళను వచ్చి మన దేశ పురాణాల్లో, అన్ని దేశాల పురాణాల్లో చెప్పారు. ప్రాచీన కాలములో ఎక్స్ట్రాడినరీ హైట్, బాడీ బిల్డ్, ఫిజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నవాడు, బలాఢ్యులు ఉండేవాడు. అవునా, వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేరు అని అడిగిన ప్రశ్నకు బైబిల్ మాత్రమే సమాధానం చెప్తుంది, ఏ బుక్ చెప్పదు. ఎందుకంటే ఇది చరిత్రనే సృష్టించినటువంటి దేవుడు రాసిన గ్రంథం. ఇందులో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనుషులందరినీ ఏ దేవుడు సృష్టించాడో ఆయన రాసిన గ్రంథం బైబిల్. దేవుళ్ళనే సృష్టించగలిగిన మనుషులు రాసినవి మిగతా మొత్తం గ్రంథాలు. బైబిల్ ఈజ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. నన్ను ఒక మిత్రుడు అడిగాడు, అదేంటండి క్రియేటరు అందరికి ఉన్నాడు, మాకు క్రియేటర్ ఉన్నాడు కదా. నేను అన్నాను, మాకు క్రియేటర్ ఉన్నాడండి, మీకు ఏమో క్రియేటివిటీ ఉన్నదని చెప్పాను. యూ హ్యావ్ గ్రేట్ క్రియేటివిటీ, యూ కెన్ క్రియేట్ ఎనీ నంబర్ ఆఫ్ గాడ్స్ with different forms and shapes. మనకి ఇండియాలో ఉన్నంత క్రియేటివిటీ ఎక్కడ లేదు. ఇక్కడ ఉన్న విచిత్రమైన ఆకారాలు, రూపాలు ఎక్కడ లేవు. ఎంత క్రియేటివిటీ. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది క్రియేటివిటీ కాదు, క్రియేటర్ కావాలి. క్రియేటివిటీ ఉన్న వాళ్ళందరికీ క్రియేటర్ అంటే ఇష్టం లేదు. మేము క్రియేటర్ చెప్తున్నాం, మీరేం క్రియేటివిటీ అంటే అప్పటికప్పుడు పుట్టి చేశాడు. ఇష్టం వచ్చినట్టు చెరువులు పలవలు కల్పించి చెప్పుకోవడం. మహారాజు గారు అమ్మాయి పెళ్లి చేశారు, అంగరంగ వైభవంగా చేశారు పెళ్ళి. నభూతో న భవిష్యత్ అన్నట్టుగా చేశారు. ఆకాశమంతా పందిరి వేశారు, భూదేవంత పెళ్లి పీట వేశారు. అంటే వీళ్ళందరూ చెవులలో కాలీఫ్లవర్లు పెట్టుకొని వింటూ ఉంటారు అన్నమాట. ఆకాశం అంతా పందిరి, పెళ్లిపీట, భూదేవంత పెళ్లిపీట. అవును, భూదేవంత పెళ్లిపీట అయితే పురోహితుడు వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చున్నారా? గాల్లో కూర్చున్నారా? పెళ్లిపీట, భూదేవంత పెళ్లిపీట ఉంటాడు. అసలు పెళ్ళికొడు పెళ్లి కూతురు వీళ్ళ సీట్ అంతుందా? ఇద్దరు సీటు అంత పెద్ద పీట వేస్తే పురోహితుడు ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చొని మంత్రాలు చదివాడు? వచ్చిన వాళ్ళు ఆహూతులు ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ భోజనాలు? గాల్లో తేల్తా తిన్నారా? ఆకాశం అంత పందిరంట. అంటే చుక్కలు, సూర్యుడు, నక్షత్రాలు మొత్తం ఈ పందిట్లో కూర్చారు. ఏమి అతిశయోక్తులండి! ఇలాంటి గొప్ప క్రియేటివిటీ ప్రదర్శించిన మహాజ్ఞానులకు
అసలు ఒరిజినల్ క్రియేటర్ అంటే ఇష్టం ఉండదు. అదే వచ్చిన గొడవ. ఎవరైతే సృష్టికర్త మాకు అక్కర్లేదు, మా క్రియేటివిటీయే మాకు కావాలి అన్నారో అది కయ్యూను ఐడియాలజీ. దేవుడు బయలుపరిచిన సత్యాన్ని నమ్మరు, వీళ్ళు కల్పించుకున్న కథలే నమ్ముతారు. అది కయ్యూను మతం. వాళ్ళందరూ సాతాను లాగా ఆలోచిస్తున్నారు కాబట్టి భావజాల పరంగా సాతాను పిల్లలు, దుష్టుని సంబంధులు. అది వాళ్ళు కాకుండా ప్రాక్టికల్గా ఫిజికల్గా కూడా భౌతికంగా బయోలాజికల్ జీవశాస్త్రపరమైనటువంటి సంగము జరిపి ఒక స్త్రీతో, మానవ స్త్రీతో ఒక మానవాతీతుడు కన్నటువంటి కొడుకు కూడా ఉన్నాడు. వాడే నిమ్రోదు. సాతాను ఈ రాక్షసులను, తర్వాత దేవుని సత్యం ఇష్టం లేని కయ్యూనులను మానవ జాతిలో వాడు తయారు చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి మరి దేవుడికి పని తగిలింది. మరి అది నా తండ్రి పని చేయుచున్నాడు. ఆదికాండం 2లో పరమ తండ్రి విశ్రమించినాడు, 3లో మొదలుపెట్టాడు పని. మధ్యలో 100 years దేవునికి విశ్రాంతి. మళ్ళీ దేవుడు పని మీద ఉన్నాడు కనుక దేవుని కుమారుడు కూడా పని మీద ఉన్నాడు. దేవుడు విశ్రమించాడు గనక నువ్వు విశ్రమించాలి కదా అంటారు ఇశ్రాయేలు పెద్దలు. దేవుడు పని మొదలు పెట్టాడు, మరి మనం మొదలు పెట్టాలి కదా అంటాడు దేవుని కుమారుడు. మళ్ళీ ఇది కయ్యూను హేబెలు వ్యవహారం. ఇశ్రాయేలు ప్రముఖులందరూ కయ్యూనులాగా ఆలోచిస్తున్నారు. యేసు ప్రభువు వారు ఆయన శిష్యులు మాత్రం హేబెలులాగా ఆలోచిస్తున్నారు. దేవుని గూర్చిన వాస్తవాల మీద ఆధారపడింది కయ్యూను హేబెలు మార్గం. దేవుని గూర్చి ద్వేషము నింపుకున్నప్పుడు తయారైంది కయ్యూను ఐడియాలజీ. దేవుణ్ణి ద్వేషిస్తే కయ్యూను ఐడియాలజీ పుట్టింది. దేవుణ్ణి ప్రేమించి దేవుని గురించిన నిజాలు, వాస్తవ ఫ్యాక్ట్స్ ఉంటాయే, వాటి మీద ఆధారపడింది హేబెల్ ఐడియాలజీ. ఈ హేబెల్ ఐడియాలజీ కొద్దిమంది ఉంటారులేండి, ఎక్కువ మంది ఉండరు. ఏ జనరేషన్ అయినా కొద్దిమంది. యేసయ్య అన్నాడు అందుకే ఇరుకు మార్గంలో ప్రవేశించండి, దాంట్లో అది కనుగొనేవారు కొద్దిమంది అన్నాడు. చాలా కొద్దిమంది. ఎక్కువ మంది కయ్యూను ఐడియాలజీ ఉంటారు. దేవుణ్ణి ద్వేషించి, సత్యాన్ని ద్వేషించి, మాకు నిజాలు వద్దు, మేము ఊహించుకున్నవే కావాలి. మా అమ్మ నాన్న చర్మపు చొక్కాయలు కూడా చూపించారు, ఎవిడెన్సెస్. ఇదిగో ఇదిరా దేవుడు చేయించింది, మీ అమ్మకు ఒక చొక్కా, నాకు చొక్కాయి. ఎవిడెన్సెస్ ఉన్నా సరే కయ్యూను నమ్మడు. అలాగే దేవుణ్ణి, సత్యాన్ని ద్వేషించి పుట్టింది కయ్యూను ఐడియాలజీ. వాస్తవాలు నమ్మరు, రుజువులు, నిరూపణలు కూడా అంగీకరించరు. మేము అనుకున్నదే, మా క్రియేటివిటీ మాకు కావాలి. వీళ్ళందరూ కయ్యూనులు. దేవుని గురించి నిజాలు, వాస్తవాలు ఎవరైతే ప్రామాణికంగా తీసుకొని రుజువుల్ని నమ్ముతారో, నిరూపించబడిన రుజువులు చూపబడిన తార్కిక సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో, వీడు నమ్మాడు. హేబెలు నమ్మాడు. హేబెలు ఊరికైనా నమ్మలే. అక్కడ గోడకి ఎలాడదీసి ఉన్నాయి 2 చర్మపు చొక్కాలు. అలాగే మొదలై ఉంటుంది అసలు ఆ బోధ. అమ్మ ఇదేంటమ్మా, ఇదేంటి నాన్న అని అడుగుంటారు పిల్లలు. ఇవా దేవుడు మాకు జయించాడురా, మేము పాపం చేసినప్పుడు దేవుడు ఒకడు రాలా, కొందరు దేవదూతలు కూడా వచ్చారు. ఒక ఆయన పెద్ద కత్తి పెట్టుకుని వచ్చాడు, వేసేస్తారు, మమ్మల్ని నరికేస్తారు అనుకున్నాం. కానీ దేవుడు కృపాసంపన్నుడు. మీరు చావాలి కానీ మీకు బదులుగా ఈ జంతువు చేస్తుంది అని చేశాడు. ఏదో మున్ముందు ఒక అద్భుతం జరగబోతుందిరా, మనందరి కొరకు, మానవ జాతి కొరకు ఒక బలిదో జరగబోతుంది. ఈ సువార్త ఆ చర్మపు చొక్కాయలను చూపించి ఆదాము హవ్వ చెప్పినా సరే చిన్నోడు నమ్మాడు, కానీ పెద్దోడు మాత్రం అతి తెలివి. ఒట్టి కథలు చెబుతున్నాడు, దేవుడు ఏమిటి, చర్మపు చొక్కాయలు చేయడం ఏంటి. వాడు మేధావి కదా వాడు, అందుకని నాశనం అయ్యాడు. రక్షణ పొందడానికి మేధావి అక్కర్లేదండి, విధేయుడు కావాలి.
యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమంలో చేరిన వాడని దేవుని చేత పిలువబడి మేధావులైన వారందరికీ నిత్యరక్షణ ప్రసాదించడం లేదు బైబిల్లో. హెబ్రీ 5:9 యేసుక్రీస్తు తనకు విధేయులైన వారందరికీ నిత్యరక్షణను ప్రసాదిస్తాడనింది. Eternal salvation is not for great, intelligent and genius people. Eternal salvation will be available for obedient people. Salvation is only for obedient people, not for disobedient, genius people. నీవు తెలివి కలిగి అవిధేయుడు అవడము కంటే అజ్ఞానిగా ఉన్నప్పటికీ దేవునికి విధేయుడుగా అవడం మంచిది. చాలా చదువుకొని చాలా తెలివితేటలు సంపాదించి దేవునికి అవిధేయుడు అయ్యే కంటే తగుమాత్రపు జ్ఞానం కలిగి ఎక్కువ చదువు సంచలు లేకపోయినా దేవునికి విధేయుడవు కావడం నీకు మంచిది.